దరఖాస్తులకు సంబంధించి ఫార్మేట్ ఏదైతుందో ప్రొఫార్మా జిరాక్స్ సెంటర్లో పెట్టాం మేము. ఆ జిరాక్స్ సెంటర్ పోతే ఆయన తీసిస్తాడు. దానికి ఆధార్ జిరాక్స్ కాపీలు, మీ ఫ్యామిలీకి సంబంధించిన ఆధార్ జిరాక్స్ కాపీలు జత చేసి ఇస్తే సరిపోతుంది. ఇందిరమ్మ ఇళ్ళకైనా పర్లేదు, రేషన్ కార్డ్స్కైనా పర్లేదు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకైనా 3 స్కీమ్లకు సంబంధించి ఇప్పటి వరకు ఇందిరమ్మ ఆత్మ భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు జాబితాలు, అర్హుల జాబితా అనేది అన్నీ కూడా ఇప్పుడు చదివించిన పేర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్హుల జాబితాలే. అందులో ఆ జాబితాలో ఎవరి పేర్లన్నా మిస్ అయి ఉంటే నూతనంగా దరఖాస్తులు చేసుకోగలరని కోరుతా ఉన్నాము. ఆ దరఖాస్తులు లాస్ట్ దరఖాస్తు తీసుకునే వరకు కూడా మేము ఇక్కడే ఉండి దరఖాస్తులు తీసుకొని వెళ్తాం. దయచేసి ఎవరు కూడా మా పేరు రాలేదు, మా దరఖాస్తు తీసుకోలేదనే సమస్య ఉండదు. ఇక్కడ మీరు లాస్ట్ ఆఖరి దరఖాస్తు వరకు మేము ఇక్కడే ఉండి మీ దరఖాస్తులన్నీ తీసుకొని వెళ్తాం. గ్రామ సభల ద్వారా అప్రూవల్ పొందిన జాబితాలను మండల పరిషత్ కార్యాలయంలో అర్హుల జాబితాలను ఆన్లైన్లో నమోదు చేయబడుతుంది. రోజువారీగా నమోదు చేయబడుతుంది. మండలంలో ప్రజాపాలనలో భాగంగా తేదీ 21 జనవరి 2025 నుండి 24 జనవరి 2025 వరకు ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గ్రామ సభలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించి జాబితాలను ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి జాబితాలను చదివి వినిపించబడుతుంది. అర్హులు ఎవరైనా మిస్ అయినా ఉంటే ఈ గ్రామ సభలలో దరఖాస్తులు చేసుకోగలరు. గ్రామ సభలో లేనట్టయితే మండల పరిషత్ కార్యాలయంలో నిరంతరంగా ప్రజాపాలన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి కేంద్రంలో దరఖాస్తులు చేసుకోవాలి. మండలంలో ఎన్ని టీమ్స్? ఈ మండల పరిషత్ ఇందల్వాయి పరిధిలో 3 టీంలు ఉన్నాయి. రోజు 6 విలేజ్లు, మార్నింగ్ 3 విలేజ్, సాయంత్రం 3 విలేజ్, 3 టీంలకు సంబంధించి ఫస్ట్ టీంకు అనంతరావు గారు ఎంపీడీ లీడర్, సెకండ్ టీంకు వచ్చేసి వెంకట్రావు గారు తహసీల్దార్ లీడర్, థర్డ్ టీంకు ఏఓ గారు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీకాంత్ గారు. ఈ ముగ్గురి ఆధ్వర్యంలో 23 గ్రామ పంచాయతీల్లో 24 తారీఖు వరకు గ్రామ సభలు నిర్వహించబడుతుంది. బొద్దుల వర్షిణి, ఎర్ర హారిక, కురువ స్రవంతి, దోమకొండ నర్సవ్వ, ఎర్ర సత్యవ్వ, అడియారం రాజవ్వ, కురువ చిన్న సాయిలు, తోట అశ్విని, మేదరి గంగలక్ష్మి, బోయిని రాజేందర్, పందెన సావిత్రి, దీకొండ నిరీష, గాండ్ల చిన్న గంగారం. మొత్తం 359 మంది పేర్లు.
అంటే మా ఊర్లో ఎప్పుడు ఏ పథకం వచ్చినా ఉన్నవారికి తప్ప పూర్తిగా లేని వాళ్ళకు ఏది అందుతలేదు. ఇప్పుడు దేని ద్వారా అంటే ఒక రేషన్ ఉందండి, పూర్తిగా లేని వాళ్ళకి ఇవ్వండి, మాకు బీగాలు ఉన్నాయి మాకు. ఇప్పుడు వాళ్ళైతే కూలి ఇంద్రమ్మ ఆత్మ భరోసా అని వేస్తున్నారు, అది ఎట్లా ఇవ్వండి? మొత్తమే లేని వాళ్ళకు అసలే కైకిలు కూడా మా ఊర్లో సగం కైకిలు దొరుకుతలేదు సార్. ఆ పసుపులు అవి వేరే అందరి పంట బంద్ చేసినాం, సగం పైసలు దొరుకుతలేవు కైకిలు. అయితే వాళ్ళు ఏమంటారంటే ఉన్నోళ్ళకి వస్తున్నాయి బిగాలు, మళ్ళీ లేని వాళ్ళకి ఏమొస్తలేవు అంటే వాళ్ళకి 12,000 ఖచ్చితంగా మేము ఉండి రాపిస్తాం. భూమి ఎవరికైతే లేదు, లేని వాళ్ళకు వాళ్ళకి 12,000 ఇవ్వండి. ఇండ్లు ఫస్ట్ ప్లాట్ లేని వాళ్ళకు ఇల్లు రాయండి. ప్లాట్ లేని వాళ్ళకి ఇల్లు కావాలి. ప్లాటు ఉండి కూడా భూములు ఉండి కూడా మాకు ఇల్లు కావాలంటే వాళ్ళకు సెకండ్ టైం వచ్చే 5 ఏళ్ళల్లో అయినా సరే ఫస్ట్ మా ఊర్లో గన్నారంలో ఏం కావాలంటే ఎవరైతే ఇల్లు లేనో ఫ్లాటే లేని వాళ్ళకు ఫ్లాట్ కల్పించండి. పిల్లలకు జ్వరమత్తి కూడా చూపించే వాళ్ళు ఉన్నారు సార్ మా ఊర్లో. ఒక 10 కుటుంబంలో ఇప్పుడే వాళ్ళకి చూపిస్తాను. మా ఊరు పెద్దలు ఏం చేస్తారంటే ఓళ్ళు అని పేరు నాకు తెలియదు, ఓళ్ళు చేస్తారో తెలియదు. మా అమ్మకే 3 సంవత్సరాలు మా నాన్న చనిపోయినాక పుట్ట లక్ష్మీబాయి గంగాధర్ చనిపోయినాడు ఎలక్ట్రిక్ కరెంట్ అని. ఆమెకు 3 సంవత్సరాలు రాలేదు. ఒకనాడు పిచ్చిగా తిట్టుకుంటూ వస్తే సెకండ్ నెల మా అమ్మకు పింఛన్ వచ్చింది. అట్లా ఎవరు తింటారా సార్? అందరికి ఉంటుందా ధైర్యం? మీరు ఒకటే వేయండి, రేవంత్ అన్న ఒకటే వేయు, నీ పరిపాలన 5 ఏళ్ళల్లో దిక్కైతే ఓడికలేదు, వాళ్ళకు ఖచ్చితంగా కడుపు నింపు, నీకు నేను మళ్ళీ గెలిపించుకుంటాం. కానీ ఇప్పుడు ఈ టీఆర్ హౌస్లు చేసినట్టు వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేసినట్టు చేయకుండ్రి, లేనోళ్ళ కడుపు నింపుండ్రి, లేనోళ్ళు మిమ్మల్ని ఎట్లయినా గెలిపిస్తారు. మాకున్న ఇండ్లు ఉన్నాయి, ఆస్తులు. ఇప్పుడు నేను వేరూరికి ఇచ్చిన మా నాన్న ఇస్తే నాకు అన్ని పోగొట్టుకున్నా, ఇల్లు అమ్ముకున్నా, జాగా అమ్ముకున్నా, పిల్లలను చదివించడానికి కూడా నాకు పైసలు లేవు. మా నాన్న ఇడికి ఎవరికి వచ్చిండు, ఇల్లరికం ఎవరు ఉండలేరమ్మా, నా ఆస్తి మీద ఉండాలి. కానీ మా అమ్మ ఇప్పటికీ నాకు ఇచ్చిన భూమి కూడా పట్ట వేసేయలే. కానీ నాకు వద్దు, మా నాన్నది ఇల్లు ఉన్నది, ఆస్తి ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఈ వీళ్ళైతే ఎవరైతే లేరో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి ఇచ్చి మా గన్నారంలో ప్రతి ఒక్కటి మా గన్నారం నుంచే వెలుగు. కానీ లేనోడు డెవలప్ అయితే ఉన్నోళ్ళు లేనోళ్ళు సమానం కాకుండా వాళ్ళ నీడకన్నా బతుకుతారు సార్. ఇంతే మనది సార్. నా పేరు తరఫున ఏం లేదు, రేషన్ కార్డు ఉందో. నా పిల్లలను చదివించుకోవడానికి కూడా బాధపడి ఒక 4 సంవత్సరాలు ప్రైవేట్ దాంట్లో చదివించిన తర్వాత మా నాన్న నా ఘోష చూడలేక తోలుకొచ్చుకున్నాడు. తోలుకొచ్చుకుంటే వాళ్ళకు గురుకుల దాంట్లో సీట్ వచ్చింది. సీట్ వస్తే వాళ్ళు మంచిగా చదువుతారు, సీట్ల మీదనే చదువుతారు. ఇప్పుడు మా పాపకు పోయిన సంవత్సరం నుంచి డబ్బులు పెట్టినా కానీ ప్రతిదీ సరస్వతి తల్లి నాకు అందించింది. అంబేద్కర్ దయ వల్ల గురుకుల దాంట్లో చదివారు నా పిల్లలు. ఇప్పుడు నేవింగ్ సెలెక్ట్ పోయిండు నా కొడుకు, నా బిడ్డ బీటెక్ చేస్తుంది. ఇప్పుడు ఆమెకు 2 సంవత్సరాల నుంచి డబ్బులు పెట్టి చదివిస్తున్నాం. నాకున్న బాధ అంతా ఒకటే, లేనోళ్ళకు నింపుర్రికి అంతే. మా ఊర్లో ఏదైతే అదే. ఇప్పుడు మీరు కైకిలోళ్ళకు 12,000 అదే ఇవ్వండి. ఇల్లు ప్లాట్ లేని వాళ్ళకి ప్లాట్ కల్పించి ఇల్లు కట్టియండి సార్. ఫస్ట్ ప్లాట్లు ఉన్న వాళ్ళు మళ్ళీ కట్టించుకుంటాం మీరు సాయం చేస్తే. మళ్ళీ ఒకటి రైతు భరోసా కూడా 7-8 బిగాలకు ఎక్కేయకండి సార్. ఉన్నోడు అవుతాడు, లేనోడు మళ్ళీ ఇదే బాధలు పడతాం. నాకు 4 బిగాలు ఉంది సార్ మా నాన్నది. మా నాన్న ఇప్పుడు ఇవ్వకుండా ఇంకా 10 ఏళ్ళ కన్నా మా అమ్మ నాకు రాసిస్తుంది. రాసిచ్చిన తర్వాత నేను పొట్టకు బతుకుతా. కానీ నేను పొట్టకే బతుకుతా. 20 బిగాలు 30 బిగాలు ఉన్న వాళ్ళకి ఇస్తారనుకో, వాళ్ళు ఉన్నోళ్ళు అవుతారు. మేము మందు కూడా తెచ్చేందుకు నాకు బాధ ఉంది సార్. మందు మసాలా తెచ్చేందుకు కూడా నేను ఈ మధు తాతాసుంటోళ్ళనో ఇంకొక అయ్యాసుంటోళ్ళనో ఒక 10,000 తీసుకుపోయి నేను ఇది వేసుకుంటున్నా. ఏంటి 6 నెలల పంట ఖర్చు, మళ్ళీ పంట రాగానే వీళ్ళ బడ్డీలతో సహా కట్టి నాకేముంటలేవు. మళ్ళీ లాస్ట్ వరకు ఒకటే 7-8 బిగాల భూమికి ఇవ్వండి సార్. ఉన్నోళ్ళని చేయకుండా సార్, లేనోళ్ళని ఉన్నోళ్ళని చేయండి. ఇది ఒకటే మనవి. నాకే రావాలని నేను ఎప్పుడు అనుకోను. నా కొడుకు ఒక జాబ్ వస్తే వాళ్ళు వాడి పొట్ట మీద పడి బతాడు, అంతే సార్. మేము ఎట్లా బతకాలా? మేము ఆవిడ పోయినట్టే ఉన్నది, మొత్తం చేసుడు అలా కొట్టున్నది. మరి మేమేం బతకాలి ఎట్లా? అస్సలు మమ్మల్ని కేర్ చేయరు కన్నా, రేట్ కోసం చేయరు. సెక్రటరీ అట్లా కేర్ చేయడు, సర్పంచ్ ఇట్లా కేర్ చేయడు. మరి ఓట్లు రాగానే మా ఇంటికి ఏంటి కోసం అసలు రావద్దు. ఇప్పుడు 5 నెలలు చేసిన పైసలు రాకపోతే ఏం తింటామని చెప్పు. ఆఫీసులో పోతే పట్టించుకోరు, మేము మండలం పోతే పట్టించుకోరు. మేము ఎట్లా బతకాలా? దిక్కులను పరిచదు. అడవిలో షేర్ లేదు, ఊళ్ళో కొనుక్కున్నది, అడవిలో షేర్ లేదు. మేము కైకి చేసుకుని ఎడదాకా బతకాలి చెప్పు. మీకు సమస్య కాని మందికి మొత్తం గవర్నమెంట్ అన్నట్టు గవర్నమెంట్ ఏమిస్తుంది మాకు? రూపాయి దిక్కు చేసుకునే కొట్ట ఇప్పుడు చేసి మొక్కలు నడతారు మా కాడికి. మేము కూడలు లెక్కున్నాం, మేము బతకాలి, ఏం తినాలి మేము? సార్ చెప్పు. తీసుకొస్తాడు గ్రామ పంచాయతీలో తాడ సభ్యులు చేసిన గాంధీ రౌతులు పట్టాడు.
మా కోళ్ళు ఇవ్వాలి ఇప్పుడు పైసలు. ఇప్పుడు బుక్ ఎంత అంటుండు దేనికోసం నడుమలు నిలుచురా మరి ఎట్లా తెలుస్తలేదు మాకు. గవర్నమెంట్ వచ్చింది మన సన్నపి రావు మళ్ళా ఒడ్డు తీసుకొస్తాడు. మనం పిచ్చగల బతిక మన కనడం వేరుంటేనేమో సన్నపి పోతాడు కనుక పైసలు వేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఆడమించిండు పింఛన్లు వేస్తాడు. మాకు భర్త లేక పిల్లలు లేక మేము కైకిలు చేసుకుని బతుకున్నాం. ఒంటరి బతుకమ్మది మేము ఒంటరి బతుకమ్మది. పిల్లలు లేరు చెల్లెలు లేరు ఒంటరి బతుకున్న భర్త లేడు. మేము ఎట్లా బతకాలా? ఇట్లా అయితేనే కాగాలి పడతారు కన్నాలు మొత్తం ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి. దిక్కులేని వాళ్ళకు ఉన్నాము. దిక్కులేని వాళ్ళు వెళ్ళి అక్కడ పీడీ చేసుకుంటారు. ఇల్లు లేదు, కూలి స్థలం ఉన్నది. 12 కిరాయి 10 సొంత కిరాయి బతుకుతున్నా. నాకంటే ఎక్కడ దిక్కులేని వాళ్ళు మొత్తం ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఆ వాళ్ళకి చూడు కానీ మా సొంతలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టి స్థలం ఉన్న వాళ్ళకు స్థలం లేని వాళ్ళకు ఏడగా తాగు పెట్టారు. ఇప్పుడు చదివిన లిస్టులో ఇదేంటి కదా వేరు పక్క పట్టణం తీసుకున్న మా జాగా తెలుసుకోలేదు ఎందుకోసం మాకేమి లేవు చేతనైతే లేవు అర్థం తెలుసుకోలేదు ఎందుకోసం ఏం దిక్కులేదు 35,000 మాకైతే లేవు లక్షలకు లక్షలు మాకు 35,000 తెలంగాణ బ్యాంకులు ఉన్నాయి. ఎండాకాలం ఇట్లా పోతే తింటారా 6 కిలోలు ఎన్నొద్దులు అయితే 6 కిలోలు గిన్నెలు బియ్యం వస్తున్నాయి. బియ్యం 6 కిలోల బియ్యం ఇస్తాను. ఒకవేళ 6 కిలోలు ఇస్తాడు వాస్తవమే.